ఇన్ దట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగు, ఈ ఈ పేపర్ అప్లోడింగ్, దీని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సో ఐ వాంట్ టు రీట్రేట్ లాస్ట్ టైం ఏదైతే నేను ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది, క్లియర్గా ఎలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ అప్లోడింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పాను. దీంట్లో మనకి టోటల్గా 42,000 క్వశ్చన్ బ్యాంక్ కింద తయారు చేసినప్పుడు టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ మనం ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో ఈ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ అనేది 20 స్టేట్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పిఎస్యూస్, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, రకరకాల ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కానీ, ఐపీబీఎస్ కానీ, ఎన్టీఏ కానీ, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్, ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి సేమ్ సాఫ్ట్వేర్ టీసీఎస్ అయాన్. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేయటము ఓన్లీ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లోడ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎటువంటి రోల్ అప్లోడింగ్లో లేదు. సో దయచేసి ఐ వాంట్ టు ప్లేస్ ద ఫ్యాక్ట్స్ సో దట్ దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. మరి దీంట్లో ఒకటి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి ఎక్స్పర్ట్స్తో ఎలా సెట్ చేస్తామో, దాన్ని ఎలా అప్లోడ్ చేస్తామని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పానో మళ్ళా రీట్రేట్ చేస్తూ, సిస్టమ్స్ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. అనాథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ ఇస్ నాట్ దేర్. ఈ పాస్వర్డ్స్ ఎవ్రీడే చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయటం కానీ, లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆస్కారం లేదు.